సంగం డైరీ చరిత్రలోనే మూడుసారి 2,000 కోట్ల టర్నోవర్ దాటిందన్నారు పొన్నూరు ఎమ్మెల్యే డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర కుమార్. వచ్చేడాది మరో 2,000 కోట్లు టర్నోవర్ తప్పకుండా సాధిస్తామన్నారు. 14 చిల్లింగ్ సెంటర్లలో అదనంగా 150,000 లీటర్ల పాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. డైరీ ఉత్పత్తులకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో మరికొన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. 5 కోట్లతో మిషనరీ కొనేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సంగం డైరీ టమాటా విత్తనాలను తయారు చేసి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో 13 టన్నులు అమ్మేందుకు పంపగా 11 టన్నులు అమ్ముడైందన్నారు. సంగం డైరీ బోర్డు మీటింగ్ జరిగింది. ఈ సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాలని సమీక్షించడం జరిగింది. సంగం డైరీలో చరిత్రలో ఒక మైలురాయిని అధిగమించాం. దాదాపు ఈ సంవత్సరం 2,000 కోట్ల టర్నోవర్ ని అధిగమించే విధంగా అంచనాలు ఈ ఇయర్ కి సంబంధించి 2,000 కోట్లు దాటుతామని చెప్పి మేము అనుకుంటున్నాం. వచ్చే సంవత్సరానికి దాదాపు 2,200 కోట్ల దాకా టర్నోవర్ ని సాధించాలని చెప్పి ప్రణాళికలు రూపొందించుకోవడం జరిగింది. అలాగే సంగం డైరీ పరంగా ప్రొక్యూర్మెంట్ దాదాపు వచ్చే సంవత్సరం ఒక 14 చిల్లింగ్ సెంటర్లు వివిధ ప్రాంతాల్లో రోజుకి 150,000 లీటర్ల అదనపు ప్రొక్యూర్మెంట్ ని సేకరించాలని చెప్పి మేము టార్గెట్ గా పెట్టుకున్నాం. అలాగే ఏదైతే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ సంబంధించి మెరుగైన ఉత్పత్తులు పన్నీర్ కావచ్చు, బట్టలు కానివ్వండి, బట్టలు కానీ ఇవన్నీ సంగం బ్రాండ్ కి డిమాండ్ ఉన్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా 5 కోట్ల